2 ఆగస్టు నుంచి 8 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. గమనించాల్సిన విషయం ఏంటంటే 3వ తారీఖు నుంచి కుజుడు మారుతున్నాడు. ఈయన వృషభం నుంచి మిథునంలోకి వస్తున్నారు. అలాగే బుధుడు కూడా మారుతున్నారు. ఈయన 6వ తారీఖు మారుతున్నారు. ఈయన ఏమో మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఈ 2 చేంజెస్ అనేవి ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక రకంగా చేంజ్ అయితే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలామందికి దీన్ని ఇంకా సింప్లర్ ఫామ్గా అంటే రాశి ఫలితాలు ఇంకా బాగా ఇంకా సింప్లర్గా మీకు చెప్పడానికి నేను ఒక త్రీ పాయింట్స్లో 4 పాయింట్స్లో చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని నేను ఎలా చెప్తాను అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనకి కుజుడు మారుతాడో ఆర్థికపరమైన విషయాలలో మీరు గనక రుణాలు లాంటివి తీసుకోవాలి అని అనుకుంటే వాటికి సంబంధించి బాగుంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు తీసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఏవైనా సరే ప్రాపర్టీస్ లాంటివి బ్యాంకుల్లో పెట్టడం, బంగారం అవ్వచ్చు, మీ ప్రాపర్టీస్కి సంబంధించి ఏదైనా అవ్వచ్చు. రెండోది ఏంటి అని అంటే, మీరేమైనా ప్రాపర్టీస్తో పాటు మీరేమైనా కొనుక్కుంటాము అని అనుకుంటారనుకోండి, అలాంటప్పుడు లోన్స్ లాంటివి తీసుకోవటం. సో ప్రాపర్టీస్ రిలేటెడ్గా లోన్స్ తీసుకోవటం, అలాగే మీరు ఏమైనా కొనుక్కోవాలి, ఏమైనా వెహికల్స్ లాంటివి కొనాలంటే లోన్స్ తీసుకోవటం, దీంతో పాటు మీరు ఇంకేదైనా చేయటం కోసం మీ ప్రాపర్టీస్ లాంటివి తనఖా పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు లాంటివి ఉన్నాయనుకోండి, అలాంటివన్నీ కూడా చక్కగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే, పరిస్థితులలో మార్పులు కనపడుతున్నా ఇవి మిమ్మల్ని కొంచెం అతలాకుతలం చేసే విధంగా ఉంటాయి. కొన్ని సడన్ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సరే, మేషరాశి వారు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఇలా ఉంది అలా ఉంది అని. సింపుల్గా ఏం లేదండి, ఇప్పటి నుంచి ఈ మనం 3వ తారీఖు నుంచి ఒక 45 డేస్ రెగ్యులర్గా సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదువుతూ ఉండండి. దీంతో పాటు తప్పనిసరిగా చిమ్మిలి నైవేద్యం పెడుతూ ఉండండి, అది తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆపరేషన్స్ లేకపోతే చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం చాలా ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. మళ్ళీ సేమ్ ఇది ఏంటి అని అంటే, కుజుడు మారుతున్నాడు. కుజుడు మారటం అనేది ఇక్కడ వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని చూద్దాం. దీంతో పాటు బుధుడు కూడా మారుతున్నాడు. సరే, బుధుడు మారటం అనేది అయితే 6వ తారీఖు నుంచి కనపడుతోంది, కానీ కుజుడు మాత్రం 3వ తారీఖు నుంచే మారుతున్నాడు. కాబట్టి కుజుడు మారటం అనేది ప్రధానంగా ఇక్కడ వీరి సంతానము, వారి యొక్క అభివృద్ధి, దీని గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. దీంతో పాటు బేసిక్గా లవర్స్ ఎవరైతే ఉంటారో, ప్రేమికులు ఎవరైతే ఉంటారో, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈగో క్లాషెస్ అనేవి బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు చాలా వరకు వాదోపవాదాలు లాంటివి ఉంటూ ఉంటాయి. సో వాదోపవాదాలు ఉండటము, క్లాషెస్ ఉండటము, మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. స్త్రీలు ప్రత్యేకించి వీరి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. వాదోపవాదాలకి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో చూసుకున్నామనంటే, ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఇబ్బంది అనేది మాత్రం కనపడుతుంది. ఎంత బుధుడు వీరికి మారినా కూడా, ఎంత ఈయన కొంతవరకు వేరే గ్రహాలతో కలిసినా, మీరేమన్నా ఆస్తిపాస్తులు లేకపోతే మీరేమన్నా సేవింగ్స్ ఇలాంటివి చేయడానికి కొంచెం ప్రయత్నం చేస్తారే తప్ప ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవడానికైతే ఈ వారం ఏమీ కనిపించట్లేదు. మరి ఇంకా ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి వీరికి. తప్పనిసరిగా శ్రీ సూక్తంతో పాటు మీరు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, మిథున రాశి వారికి కూడా సేమ్ థింగ్ ఏంటి అని అంటే, కుజుడు మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు. కుజుడు 3వ తారీఖు మారుతాడు, ఈయన వృషభం నుంచి మిథునంలోకి. అలాగే బుధుడు అయితే మిథునం నుంచి కర్కాటకంలోకి 6వ తారీఖున మారబోతున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ కుజుడు మారటం వల్ల వీళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుందో చూద్దాం. ఒక రకంగా కుజుడు మారటం వల్ల కొంతవరకు ఆర్థిక స్వాతంత్రం అనేది కనబడుతోంది. ఆర్థికంగా మీకు స్వతంత్రం వస్తుంది. దీంతోపాటు ఏమైనా రుణాలు లాంటివి రావాలనుకోండి, అలాంటివి చాలా బాగా అందుతాయి. ఇక బిజినెస్ చేయాలనుకుంటున్నాం, పార్ట్నర్షిప్స్లో ఉండాలనుకుంటున్నాం, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీరికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఏంటంటేనండి, బుధుడు కూడా మారుతూ ఉంటాడు కనుక ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కానీ తప్పనిసరిగా ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది కనపడుతోంది. కాబట్టి ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. కానీ కుజుడు రావటం వల్ల రుణాలు, అనారోగ్యము, ఫైట్స్, గొడవలు
ఊరికే కోపం రావటము, మాట పట్టింపులు, ఈగో క్లాషెస్, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, ఎవరినో ఒకళ్ళని ఏదో ఒకటి అంటూ ఉండటం, ఇలాంటివి ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. సో కొంచెం కోపతాపాలను నిగ్రహించుకోవాలి. కొంచెం సమయాన్ని బట్టి వ్యవహరించడం అనేది నేర్చుకోవాలి. ఏది పడితే అది అనేయటం కాదు. అలాగే మీరు కూడా ఏదైనా పని చేయాలనుకుంటే హేస్టీగా చేయకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సో ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా మీకు బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది అనే చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా కొంతవరకు మీరు కుజగ్రహ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. లేకపోతే మనం మామూలుగా మామూలుగా మనం ఎప్పుడూ కూడా నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటాం. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ మీకు చాలా బాగుంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు బిజినెస్ డెవలప్మెంట్ అనుకోండి, ఏదో వస్తువాహనాలు కొనుక్కోవడం అనుకోండి, ఇల్లు అనుకోండి, ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, లేదా ఇతర విషయాలకి సంబంధించి అనుకుందాం. ఇలాంటి వాటికి సంబంధించి మీరు లోన్స్ లాంటివి తీసుకునేందుకు అవకాశం ఉంది కనుక లోన్స్ తీసుకునేందుకు అవకాశం ఉండటంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చితక అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించడం అనేది మాత్రం అవసరం. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వీరికి కూడా ఇక్కడ కుజుడు మారుతున్నాడు, అలాగే బుధుడు మారుతున్నాడు. బుధుడైతే ఇంకా వీరికి లగ్నంలోకే అంటే రాశిలోకే రాబోతున్నారు. దీంతో పాటు మనకి కుజుడు కూడా ద్వాదశంలోకి మారబోతున్నాడు. కాబట్టి ద్వాదశంలోకి మారే ఈ కుజుడి వల్ల మనకి ఎటువంటి లాభము లేదనమాట. అంటే ఏంటి అనంటే సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, చదువులో ఆటంకాలు ఉండటం, పెట్టుబడులు లాంటివి పెడుతుంటే అవి నష్టపోవటం, దానిలో ఎటువంటి లాభం లేకపోవటం, వీటన్నిటితో పాటు మానసిక ప్రశాంతత చాలా వరకు తగ్గటం, అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఏంటి అంటే ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అలాగే మీకు ఉద్యోగంలో ఇబ్బందులు లాంటివి కనబడుతున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి కనుక కంపల్సరీగా కర్కాటక రాశి వారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి అలాగే వారికి సంబంధించిన ఎటువంటిదైనా అనుకోండి, విద్యార్థులు కనుక విదేశాలకి వాటికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు కొంత అనుకూలత అనేది కనపడుతున్నా మీ ఆరోగ్యము, మీ విద్య, మీరు అనుకుంటున్న పనులు, వీటి గురించి ఎక్కువగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరైతే మామూలుగా మనం పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటామో, ట్రేడింగ్ చేస్తూ ఉంటాం, స్టాక్స్ చేస్తూ ఉంటాం, ఇలాంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. సరే, మరి ఇంక ఇక్కడ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు మాత్రం తప్పనిసరిగా ఇక్కడ మీరు మాత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. స్వామివారి స్తోత్రం చదవటం, స్వామివారి ఆలయ దర్శనం చేసుకోవటం, స్వామివారికి వడపప్పు పానకము నివేదన చేయటం, వీటితో పాటు స్వామివారికి తులసిమాల గంధము సమర్పించటం, ఇలా గనక మీరు చేసుకుంటూ వస్తే ఆరోగ్యము కుదుటపడుతుంది. అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే ఇక్కడ వీరికి కూడా అంతేనండి. 3వ తారీఖు నుంచి కుజుడు మారుతున్నాడు. ఈయన వృషభం నుంచి మిథునంలోకి, అలాగే బుధుడు కూడా మారుతున్నాడు. ఈయనేంటి అనంటే ఈయన ఏకాదశం నుంచి ద్వాదశంలోకి మారబోతున్నారనమాట. బుధుడు ఇక్కడ ద్వాదశంలోకి మారటం వల్ల కలిగే లాభం ఏంటి, కలిగే నష్టం ఏమిటి, రెండు కూడా చూద్దాం. లాభం ఏంటి అంటే విదేశాలలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పుకుంటాం. విదేశాల నుంచి సంపాదన యోగం ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, ఇంటర్నేషనల్గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంఎన్సీస్లో వీటిలో వీళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఇక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎవరికి ఉంటుంది అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటుంది అని చూపిస్తోంది, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని చూపిస్తోంది. మామూలుగా మనం ఎవరైతే విదేశీయులతోటి సంబంధం లేకుండా మన పని మనం చేసుకునే వాళ్ళం ఉంటాం చూసారా, వారికి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. సో ఎవరికైనా సరే బయట నుంచి అంటే విదేశాల నుంచి ఎటువంటి ఇన్కమ్ అయినా సరే అది మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది అని గ్రహించాలి. ఇంకా ఇక్కడ కుజుడు మారటానికి కూడా మనం పరిశీలిద్దాం. కుజుడు ఇక్కడ ఏకాదశంలోకి రావటం వల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అని అంటే సంతానానికి సంబంధించి మాత్రం బాగుంటుంది. ఈ కుజుడు ఇక్కడ మారటం వల్ల ఆర్థికంగా కొంత మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఖర్చులు అధికంగా ఉన్నా కూడా కుజుడు అనేవాడు అక్కడ ఉండటం వల్ల ఆయన మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని మనం కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళకు కూడానండి, కుజుడు ఏకాదశంలో ఉన్నంత మాత్రానే అన్ని ఫలితాలు వచ్చేస్తాయని చెప్పుకోవడానికి లేదు. వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తున్న వారికి ఇంకా కొంచెం ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అని అంటే మీకు కూడా కోపతాపాలు అధికంగా ఉండటం,
ఎలా అంటే అలా మాట్లాడడం, లేకపోతే ఎలా అంటే అలా వ్యవహరించటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా మూడో విషయం ఏమిటి అంటే సంతానము, వారి అభివృద్ధి ఇది బాగుంటుందనే చెప్పుకుంటున్నాం. అలాగే ఆరోగ్యం గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యము, దీంతో పాటు ఒక రకంగా చెప్పాలి అంటే మీ యొక్క పెద్దల ఆరోగ్యం, అందులో కూడా తండ్రి గారి ఆరోగ్యం, లేదా తండ్రి గారి ఉద్యోగం, లేదా తండ్రి గారికి సంబంధించిన ఆస్తిపాస్తులు, లేదా తండ్రి గారికి సంబంధించిన వ్యవహారము, ఇలాంటివి వీటిపైన ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. సో మరి ఇంకా ఈ సింహరాశి వారిని వీరు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం. వివాహం కావాలి అని ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో మీరు మాత్రం మీ జాతక పరంగా కలుగుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా మీరు పరిహారాలు లాంటివి పాటించండి. దీంతో పాటు వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కూడా మీ జాతక విశ్లేషణ చేయించుకుంటే మీకు మంచి ఫలితాలు, లేకపోతే అట్లీస్ట్ ఆ ప్రాబ్లం ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంచెం శ్రమ ఉంది. కాబట్టి ఈ శ్రమ అనేది మీరు నెమ్మదిగా బయటపడతారనే మనం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ శని వక్రగతి కూడా స్టార్ట్ అయింది కనుక ఈ శని వక్రగతి స్టార్ట్ అయినా కూడా అనారోగ్య సమస్యలు, తర్వాత పార్ట్నర్షిప్లో ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు, కోర్టు సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాలలో మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, జాతక పరంగా కలుగుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు నివారణ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా కుజుడు మారుతున్నారు. ఈయన కూడా మనకి 3వ తారీఖు నుంచి వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే బుధుడు కూడా మారుతున్నాడు 6వ తారీఖు నుంచి. ఈయన మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నారు. సరే, మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్న బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడనే చెప్పుకుంటున్నాం. సరే, కొంచెం ఖర్చులు అనేవి ఎవరికైనా ఉంటాయి, మీకు కూడా ఖర్చులు ఉంటాయని చెప్పుకుంటున్నా. బట్ స్టిల్ చాలా వరకు మీకు బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైన విషయాలలో సంతానానికి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మీ పిల్లలు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళ్తూ ఉంటే అందులో ఆశించిన ఫలితాలు వస్తాయని మాత్రం చెప్పడానికి లేదు. అలానే వాళ్ళు ఏమన్నా ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్తుంటే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ పరంగా కూడా కొంచెం వీరు జాగ్రత్తగా ఉండాలి. సో అంటే మనం పిల్లల పరంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేబీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం వాళ్ళు జాగ్రత్తగానే చేస్తూ ఉంటారు కనుక ఇబ్బంది ఉండదు. బట్ అట్లీస్ట్ అప్పుడప్పుడు ఏమవుతుంటుందంటే ఎక్కడో అక్కడ కొంత లాస్ తోటే మీరు బయటపడటం అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్ మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు మీరు అనుకూలంగానే ఉన్నారు. పనుల విషయంలో గనక మనం పరిశీలిస్తే పనుల విషయంలో మాత్రం పనులు కూడా చాలా బాగా నడుస్తున్నాయి. కాబట్టి పనులు కూడా మనకేమీ ఇబ్బంది లేదు. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, సంబంధాలు చూసుకుంటున్నా, లేకపోతే మేం ప్రేమించిన వ్యక్తిని మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఇలాంటి వాటన్నిటికీ చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఈ వారంలో మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం, భాగస్వామ్యం వలన లాభం మాట్లాడుతున్నాం, రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే అవి వచ్చేందుకు అవకాశం ఉంది అని మాట్లాడుకుంటున్నాం. దీంతో పాటుగా చాలా వరకు కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. అయితే పిల్లల సంబంధంగా మాత్రం ఇబ్బంది కనపడుతోంది. అబార్షన్స్ అవ్వటం ఇలాంటివి, కొంచెం సి సెక్షన్స్ లాంటివి అవ్వటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. సరే, మరి ఇంకా ఈ కన్యారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి సంతానపరమైన ఇబ్బందులు అని చెప్పుకుంటున్నాం. అలాగే కొంచెం మనోవేదన కొంచెం అధికంగా ఉంటుంది. కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటారు. మనోవేదన అని కూడా చెప్పను, స్ట్రెస్ఫుల్గా ఉంటారు. కాబట్టి ఏంటి అని అంటే కొంచెం ప్రశాంతంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అలాగే మీరేం చేస్తారు అని అంటే ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు సాధారణంగా విశ్వనాథాష్టకం చదువుతూ ఉండాలి. విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం, అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకా ఈ సోమవారాలంతా కూడా ఈశ్వరుడి ఆరాధనకి ఎక్కువగా పెడుతుంటాం ఈ చాతుర్మాసం అంతా కూడా. కాబట్టి ఈశ్వర ఆరాధనకి ప్రత్యేకమైన ఫోకస్ చేయండి. అలానే మొక్కుబళ్ళు లాంటివి ఏమన్నా ఉంటే అలాంటివి తీర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక చూస్తే అసలు తులారాశి వారి మనసులో ఏముందో, వీళ్ళ ఆలోచనలు ఏమిటో, వీళ్ళ వ్యవహారం ఏమిటో ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అన్నమాట. సో ఈ నేచర్ అనేది మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.
పొసెసివ్‌నెస్‌తో పాటు మీలో ఒక రకమైన జడ్జ్‌మెంట్ చేసే స్వభావం గూడా కనపడుతూ ఉంటుంది. అలాంటివన్నీ గూడా ఈ వారాల్లో మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాంటివి మీరు ఎక్కువగా ఎగ్జిబిట్ కూడా చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఒత్తిడికి గురి కాబోతున్నారు. వివాహము వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కన్‌ఫ్యూజన్ అనేది విపరీతంగా ఉంటుంది. మేము ఇంత ఇంత బాగా ఉన్నా కూడా మాకెందుకు అనువైన సంబంధాలు రావటం లేదు, కుదరటం లేదు అన్న ఆలోచన కూడా మీకు జరుగుతూ ఉంటుంది. సంబంధాలు వస్తాయి. సంబంధాలు రావటము మీకు నచ్చినా, నచ్చకపోయినా, నచ్చకపోతే అసలు ప్రాబ్లం ఏం లేదు. నచ్చితే గనక అందులో మీకు చాలా సందేహాలు లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఎవరైతే రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో, రిలేషన్‌షిప్స్‌లో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా ప్రాబ్లం కనపడుతోంది. కాబట్టి ఇక్కడ బ్రేక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. పొసెసివ్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. కన్‌ఫ్యూజను, డౌటు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఎవరినైతే కలుస్తున్నారో వారితోటి వారికి సంబంధించి అనేక రకాల డౌట్స్ కానీ, కన్‌ఫ్యూజన్ కానీ ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, డెఫినెట్‌గా మ్యారేజ్, రిలేషన్‌షిప్స్ ఇలాంటివి సఫరింగ్ అవుతున్నాయి, సఫర్ అవుతాయనే చెప్తున్నాను. దీంతో పాటు పార్ట్నర్‌షిప్స్‌లో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా మనస్పర్ధలు అనేవి వచ్చేందుకు అవకాశాలు చాలా అద్భుతంగా కనపడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇంకా తులారాశి వారి ఫలితాలను పరిశీలించిన తర్వాత మీకు కూడా నేను చెప్పేది ఏంటి అనంటే ఉమామహేశ్వర స్తోత్రం చదువుతూ ఉండండి. అలాగే సోమవారాలు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. శివాలయానికి వెళుతూ ఉండండి. శివాలయంలో ప్రదోష కాలంలో స్వామివారి ఆలయ దర్శనం చేసుకోవటం, స్వామివారి ఎదురుకుండా కూర్చొని స్వామివారి నామస్మరణ చేయటం వలన అనేక రకాల సమస్యలు మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక చూస్తే ఉద్యోగంలో మార్పులు ఇవి రెండు ఒకటి మనకు కనపడుతున్నాయి. దీని తర్వాత ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది ఉంది. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతతో పాటు ఉద్యోగపరంగా మార్పులతో పాటు మీరు బేసిక్గా ఎక్కడికి ఉన్నా సరే సెటిల్ అవ్వడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు ఆస్తికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి విషయంలోనండి బుధుడు ఇక్కడ భాగ్యస్థానంలోకి మారటం అనేది ఒక రకంగా దీన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోము. కానీ అందుకనే మన తల్లిదండ్రుల ఆరోగ్యము వీటి గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే ఆస్తిపాస్తుల విషయంలో మీరు కనుక ఏమైనా ఆస్తిపాస్తులు కొనాలన్నా, లేకపోతే ఏమైనా అమర్చుకోవాలన్నా, లేదా మీ తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇలాంటి వాటిల్లో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. రాతకోతలు ఇలాంటివి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉండటం, లేకపోతే ఉద్యోగంలో మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చినా మీకు అవి ఆర్థికంగా మీకేమి అంత అనుకూలత లేకపోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సరే, మరి వృశ్చిక రాశి వారి ఫలితాలను ప్రకారంగా వీరు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? వీరు మాత్రం ఏమిటి అంటే తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి ఆలయంలో శనివారం రోజున నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం ఇలాంటివి చేయటం వల్ల అనేక విషయాలలో మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారికి కూడా చక్కటి మార్పులు అయితే కనపడుతున్నాయి. అయితే ఈ మార్పులు కొంచెం బుధుడు మారిన తర్వాత అంత పాజిటివ్గా చెప్పుకోవడానికి ఉండదు. సో బేసిక్గా ఏంటి అంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు రావటం, పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి ఇబ్బందులు కలుగుతూ ఉండటం, అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం, ఎవరినన్నా గనక ఇష్టపడితే వారితోటి సంబంధ బాంధవ్యాల విషయంలో ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఇలాంటివి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇంకా వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి తీవ్ర ఒత్తిడికి గురి కావటం, అలాగే ఉద్యోగంలో మార్పులు చేర్పులు రావటం, దీంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం. అయితే మీరు గనక ఏదైనా ప్రాజెక్టు కోసం వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటే అలాంటి వాటిల్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, భార్యాభర్తలు, అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారు, ప్రేమికులు మీరు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే వీటన్నిటితో పాటు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది. ప్రయత్నం అనేది
కొనసాగుతూ ఉంటుంది అని మాత్రమే చెప్పుకుంటున్నాం. సరే, ఇంకా ఈ రాశి వారు ఎవరైనా కోర్టు కేసులు వీటి గురించి కనుక ఎదురు చూస్తూ ఉంటే వీటికి సంబంధించి మాత్రం పెద్దగా మార్పులు అనేవి కూడా కనిపించటం లేదు. సో ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు మాత్రం తప్పనిసరిగా మీరు ఉమామహేశ్వర స్తోత్రం చదువుతూ ఉండటం, దీంతో పాటు మీరు శివారాధన చేస్తూ ఉండటం, ఆలయ దర్శనాలు చేసుకోవటం, తర్వాత సోమవారాలు ఉపవాసం ఉండటం, ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే మకర రాశి వారికి కూడా మార్పులు అనేవి అయితే కనపడుతున్నాయి. అయితే ఈ మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ మార్పుల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆర్థికంగా కొంత స్థిరత్వం అనేది వీరికి కలుగుతోంది. నెమ్మదిగా ఆర్థిక స్థిరత్వం అయితే కలుగుతోంది. అలాగే మీరు కనుక ఏమైనా రుణాలు లాంటివి తీసుకోవాలనుకుంటున్నా, ఉద్యోగంలో ఏమైనా మార్పుల గురించి ఆలోచన చేస్తున్నా, ఇవన్నీ చాలా చిన్న చిన్న మార్పులుగా చెప్పుకుంటున్నాం. అంటే ఉద్యోగంలో మార్పులు ఉన్నా ఇవి ఆర్థికంగా మీకేమీ పెద్దగా వెసులుబాటుని కలిగించవు. అలాగే ముఖ్యంగా మకర రాశికి చెందిన స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. నలుగురితోటి ఘర్షణ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో కూడా మీ యొక్క మేనేజర్లతోటో మీ సీనియర్స్ తోటో మీకు ఏదో ఒక ప్రాబ్లం అనేది కలుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మకర రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఈ కోర్టు విషయాలన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్గా ఏమైనా గనక ఇష్యూస్ ఉంటే అలాంటివి మీకు ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా మన మకర రాశి వారి ఫలితాలలో వీరు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం. వీరు మాత్రం ఏంటి అని అంటే కోర్టు విషయాలు తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక నవనారసింహులను దర్శనం చేసుకోవటం, దీంతో పాటు నరసింహస్వామి వారి స్తోత్రము చదువుతూ ఉండటం, ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే ఇక్కడ కుజుడు మారుతున్నాడు 3వ తారీఖున వృషభం నుంచి మిథునంలోకి, 6వ తారీఖు నుంచి బుధుడు మారుతున్నాడు మిథునం నుంచి కర్కాటకంలోకి. కాబట్టి ఇక్కడ కర్కాటకంలోకి మారే బుధుడి వల్ల మనకి ఎటువంటి లాభము లేదు. ఈయన అనేక సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎక్కువగా మనకి కలిగిస్తూ ఉంటాడు. ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాడు. రుణ బాధలు ఇలాంటివి, రుణాలు తీసుకోవటం ఇలాంటి వాటికి ఆయన చాలా వరకు పుష్ చేస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్యన కోర్టు విషయాలు లాంటివి ఉంటే వీటికి సంబంధించి మీరు ఏమైనా సెటిల్మెంట్స్ లాంటివి చేసుకోవాలనుకుంటే వాటికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపార పరంగా కూడా మీరు ఏమైనా సెటిల్మెంట్స్ లాంటివి చేసుకోవాలంటే వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. కొంచెం నెమ్మదిగా ఉండి స్లోగా డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటూ ఉండండి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుంది అని అంటే కుటుంబ సమస్యలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా కుదరకపోవటం, ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, ఆర్థికంగా పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేకపోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఇంకా సమయం పడుతుంది. ఆల్రెడీ వివాహం చేసుకున్న వారు మాత్రం తప్పనిసరిగా మీ వైవాహిక జీవితం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎప్పుడు ఇలాగే ఎందుకు అంటున్నారు అని అంటే రాహువు కేతువు మారేంత వరకు ఇలాగే ఉంటుంది. కాబట్టి సమస్యలు అనేవి ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది. అది మన పర్సనల్ లైఫ్లో మీ జాతకం ప్రకారంగా మనం చెప్పగలం, కానీ ఇక్కడ ట్రాన్సిట్ ప్రకారం మాత్రం ప్రాబ్లం ఉంటుందని చెప్తాం. ఇంకా ఇక్కడ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? రాహుకేతు పూజ చేసుకోవటం, దీంతో పాటు ముఖ్యంగా ఎవరన్నా ప్రేమించినా లేకపోతే ఎవరితోటన్నా ప్రేమించి వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మీరు మీ పెద్దలతోటి సంప్రదించి వారి యొక్క అనుమతి తీసుకొని ఆ తర్వాత మాత్రమే వివాహం చేసుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురి కావటం ఖాయం. సరే, ఇంకా వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులు పూర్తి చేయడానికి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారి దర్శనంతో పాటు రాముల వారిని కూడా పూజించటం. సో రామరక్ష స్తోత్రం చదువుకుంటూ ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే గనక చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే మీనరాశి వారికి ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఏ పనులు అయితే మీరు పూర్తి చేయాలని తొందరగా అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వాయిదా పడటం, ఆలస్యం అవ్వటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. సరే, మనం ఏమైనా ఈఎంఐ లాంటివి కట్టాలంటే అలాంటివి కడుతూ ఉంటారు. ఇంకా వీటన్నిటితో పాటు బేసిక్గా మీరు ఏమైనా ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటే వాటికి కొంత అనుకూలంగా ఉంటుంది.
అలాగే వ్యాపార పరంగా వృత్తిపరంగా కూడా మార్పులు అనేవి మీకు కనపడుతున్నాయి. సో చేంజెస్ అనేవి ఉన్నాయి, అవి ఇంటర్నల్ చేంజెస్ కూడా కావచ్చు. కొత్త పనులు లాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి అనంటే కొంచెం నెమ్మదిగా మార్పు కనపడుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కుజుడు మారటం అనేది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా, ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి అమ్మాలనుకుంటున్నా, కన్స్ట్రక్షన్స్లో ఉన్న ప్రాపర్టీ మేనేజ్మెంట్ లాంటిది చేస్తున్నా, ఇలాంటి వాటి అన్నిట్లోనూ కూడా లిటిగేషన్స్కి సంబంధించిన ల్యాండ్స్ డీల్ చేస్తున్నా, ఇలాంటి రంగాలలో ఉన్న వారందరికీ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలత అనేది కనపడుతోంది. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, ప్రతి బుధవారము అలాగే మంగళవారం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం. ముఖ్యంగా మంగళవారం రోజున మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండటం, స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించటం. ఇలా చేయటం వలన కోర్టు పరంగా ఇరుక్కున్న సమస్యలు, అనారోగ్య ఫలితాలు, మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థికపరమైన విషయాలలో రుణబాధలు, ఇలాంటివి ఏవైతే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తున్నాయో వాటి నుంచి మీకు రిలీఫ్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.